నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్, లేజర్, అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ BHCL. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పెరియానల్ యాబ్సెస్. పెరియానల్ యాబ్సెస్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దానికి ఉన్న సిమ్టమ్స్ ఏంటి, దానికి ఎలా గుర్తించాలి, దానికి ఎలా ట్రీట్మెంట్ చేయించుకున్న దాని గురించి మనం మాట్లాడదామండి. పెరియానల్ ఏరియా అంటే మలద్వారం చుట్టుపక్కల ఉన్న ఏరియాని పెరియానల్ ఏరియా అంటాము. ఇక్కడ చాలా వరకు కొవ్వు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ యానల్ గ్లాండ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చుట్టుపక్కల నార్మల్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మలద్వారంలో ఉన్న నార్మల్ బ్యాక్టీరియా ఏదైనా కట్ ఉండడం వల్ల కానీ, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ యానల్ గ్లాండ్స్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. యానల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల చీమ్ అనేది ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది ఇనిషియల్గా చాలా స్మాల్ సైజ్ లో స్టార్ట్ అవుతుంది. నొప్పి ఉంటుంది. నొప్పి తర్వాత మెల్లమెల్లగా గడ్డ పెద్దగా అవ్వడము అండ్ మోషన్ వెళ్తున్నప్పుడు ఇబ్బంది పెట్టడము అనేది జరుగుతుంది. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనము ఇమీడియట్ గా మన దగ్గరలోని డాక్టర్, అంటే ఏదైతే మోషన్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుందో ఇమీడియట్ గా మన డాక్టర్ని ఒకసారి చూపించినట్టయితే వాళ్ళు ఎగ్జామిన్ చేసి అది ఎందువల్ల నొప్పి వస్తుంది, గడ్డ ఏమైనా ఉందా, ఆ గడ్డ ఉంటే దానికి తగిన స్కానింగ్ చేయించడం అనేది ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. మనం వన్స్ స్కానింగ్ జరిగిన తర్వాత ఇది ఉట్టి పెరియానల్ యాబ్సెసా లేకుంటే పెరియానల్ ఫిస్టులా కూడా ఉందా. పెరియానల్ ఫిస్టులా అంటే ఈ యాబ్సెస్ అనేది మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే అదంతా కదే స్పాంటేనియస్గా అదంతా కదే మలద్వారం లోపలికి ఒక సపరేట్ ద్వారం చేసుకొని ఓపెన్ అయిపోతుంది. సో అప్పుడు ఈ యాబ్సెస్ అనేది మలద్వారం లోపలికి చీమ్ అనేది లోపలికి డ్రైన్ అయిపోయి ఒక సపరేట్ ట్రాక్ ఫామ్ అవుతుంది. దాన్ని పెరియానల్ ఫిస్టులా అంటాం. ఇలా అయినప్పుడు చీమ్ అనేది కంటిన్యూస్గా కారుతూనే ఉంటుంది. యాబ్సెస్ అనేది ఎప్పటికీ కూడా కంప్లీట్గా డ్రైన్ అవ్వదు. సో అలాంటప్పుడు ఈ పెరియానల్ యాబ్సెస్ వల్ల ఫిస్టులాస్ ఫామ్ అవుతాయి. ఫిస్టులా ఫామ్ అయిందంటే ఇంకా అది మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ఇన్ఫెక్ట్ అవ్వడము, మళ్ళీ దాని ద్వారా మళ్ళీ పెరియానల్ యాబ్సెస్ ఫామ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో పెరియానల్ యాబ్సెస్ అనేది మనం ఒక్కసారి గుర్తించినట్టయితే దానికి ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలి. దాన్ని మనం సర్జరీ ద్వారా IND అంటారు, ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్. అంటే దానికి ఒక కట్ చేసేసి అక్కడ ఉన్న చీమునంతా కూడా బయటికి తీసేసి ఆ ఏరియాని అంతా కడిగి డ్రెస్సింగ్ చేస్తామండి. చాలామంది ఏమనుకుంటారంటే చీమ్ పగిలింది, చీమ్ వస్తుంది, సో తగ్గిపోతుందని అనుకుంటారు. అలా ఉండదండి. ఎప్పుడైతే చాలామంది భ్రమపడేది ఏంటంటే చీము అనేది ఒక బాల్ లాగానో ఒక బెలూన్ లాగానో ఉంటుంది. వన్స్ దానికి హోల్ పడితే చీమ్ అంతా కూడా మొత్తం కారిపోయి కంప్లీట్గా ఎంటీ అయిపోతుంది అనుకుంటారు. కానీ పెరియానల్ యాబ్సెస్లో చీమ్ అనేది మల్టిపుల్ బెలూన్స్ లాగానో మల్టిపుల్ బాల్స్ లా ఉంటుంది. సో ఒక బాల్కి హోల్ పడ్డంత మాత్రాన మిగతా చీమ్ అంతా రాదు. సో మనం కంపల్సరీ సర్జరీ చేసి ఈ ఏదైతే బెలూన్స్ లాగా ఉన్న లాక్యూల్స్ అంటామో ఆ లాక్యూల్స్ అన్నిటిని బ్రేక్ చేసి లోపల ఉన్న చీమ్ని కంప్లీట్ గా తీసేస్తే కానీ ఇది కంప్లీట్ గా రిజాల్వ్ అవ్వదండి. చాలా మంది తెలిసి తెలియక ఇంజెక్షన్స్ తోటి పస్ తీయడము అలా చేస్తూ ఉంటారు అన్క్వాలిఫైడ్ వాళ్ళు. దీనికి కంపల్సరీ సర్జరీ అనేది ఇంపార్టెంట్. మెడిసిన్స్ కి చాలా వరకు తగ్గదండి. కంపల్సరీ సర్జరీ అనేది మ్యాండేటరీగా చేయించుకోవాల్సి వస్తుంది. సర్జరీతోనే దీనికి కంప్లీట్ పరిష్కారం ఉంటుంది.